వెల్కమ్ టు M1 న్యూస్. హన్మకొండ జిల్లా గీసుకొండ మండలం నుండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవ ఏర్పాట్లు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని ధ్వజస్తంభ ప్రతిష్ట దాత వేములపల్లి సంతోష్ కుమార్ భక్తులకు పిలుపునిచ్చారు. సుమారు 14 లక్షల రూపాయల వ్యయంతో ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠిస్తున్నట్లు తెలిపారు. అర్చకులు శ్రీ రామాచార్యులు వెల్లడించిన వివరాల ప్రకారం గురువారం సాయంత్రం పుణ్యాహవచనం, రక్షాబంధనం, అంకురార్పణతో వేడుకలు ప్రారంభమై ఆదివారం ఉదయం శ్రీ 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 త్రిదండి దేవనాథ రామానుజాజీయ స్వామి వారి చేతుల మీదుగా ధ్వజస్తంభ యంత్ర ప్రతిష్ట, ధ్వజస్తంభ స్థాపన నిర్వహించనున్నారు. అనంతరం మహా అన్న ప్రసాద కార్యక్రమం ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో గ్రామ పెద్ద వీరటి లింగారెడ్డి, సాయిలి ప్రభాకర్, సర్పంచ్ కన్నెబోయిన యమునా ప్రవీణ్, అంకం నాగేశ్వరరావు, కడారి రాజు, గోనగాని రామ్మూర్తి, కాకెర్ల సంతోష్ కుమార్, సునీల్ నాయక్ తదితరులు పాల్గొని మహోత్సవాన్ని విజయవంతం చేయాలని భక్తులను కోరారు. నరసింహం భీషణం భద్రం మృత్యోమూర్తిర్నమామ్యహం. శ్రీ లక్ష్మీనరసింహ పరబ్రహ్మణే నమః. గ్రామ ప్రజలకు విజ్ఞప్తి, మనకు శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కొమ్మాయందు రేపు 2వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం ఉన్నది. 2వ తారీఖు సాయంత్రము కంకణ ధారణ, దీక్ష వస్త్రధారణ, అంకురార్పణ కార్యక్రమం. 3వ తారీఖున ఉదయము పంచగవ్య అధివాసము, సాయంత్రము జలాభిషేకం ఉంటుంది. కాబట్టి యావత్ భక్తులందరూ బిందెలతోటి కొమ్మాల, విశ్రాపురం, సూర్యాతండ గ్రామ ప్రజలందరూ కూడా మీ శక్తానుసారంగా బిందెల కొలది నీళ్ళు తెచ్చి ధ్వజస్తంభం పైన పోయవలను. మళ్ళీ 4వ తారీఖు ఉదయము క్షీరాభిషేకం అంటే పాలతోటి మీ శక్తానుసారం పాలు తెచ్చి ధ్వజస్తంభంలో పోయవలను. సాయంత్రము శయ్యాల్వాసనగా పూలు, పండ్లు, ధాన్యాలు ఏవైనా సరే తీసుకొచ్చి ధ్వజస్తంభం వద్ద ఉంచి స్వామివారికి నమస్కరించుకోగలుగుతున్నాము. ఉదయం 5వ తారీఖు ఉదయము మీ ఇంటి ముందట గుమ్మడికాయలు కొట్టుకొని ఆడబిడ్డలకు నూతన వస్త్రాలను పెట్టి ఇక్కడికి వచ్చేసి స్వామివారిని దర్శించుకొని ధ్వజస్తంభ అనంతరము అన్నదాన కార్యక్రమం కనుక భక్తులందరూ తీర్థప్రసాదం స్వీకరించి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. నమస్కారం. రేపు 2వ తారీఖు, 3, 4, 5వ తారీఖులలో కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ వద్ద ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమం ఉంది. కాబట్టి యావత్ రాష్ట్ర ప్రజలందరూ మరి లక్ష్మీ నరసింహస్వామి భక్తులందరూ వచ్చి ఈ యొక్క ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా ప్రధానంగా కొమ్మాల గ్రామస్తులు కూడా ప్రతి ఇంటింటికి కూడా 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖు వచ్చి మరి మన యొక్క ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొనాలని చెప్పి కోరుతున్నాం. మీరు కార్యక్రమాలను నిర్వహించి మీ పేరును దైవాన్ని సృష్టించాలని జలంతం శ్రౌతాముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోమూర్తిర్నమామ్యహం. శ్రీ లక్ష్మీనరసింహ పరబ్రహ్మణే నమః. గ్రామ ప్రజలకు విజ్ఞప్తి, మనకు శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కొమ్మాయందు రేపు 2వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం ఉన్నది. 2వ తారీఖు సాయంత్రము కంకణ ధారణ, దీక్ష వస్త్రధారణ, అంకురార్పణ కార్యక్రమం. 3వ తారీఖున ఉదయము పంచగవ్య అధివాసము, సాయంత్రము జలాభిషేకం ఉంటుంది. కాబట్టి యావత్ భక్తులందరూ బిందెలతోటి కొమ్మాల, విశ్రాపురం, సూర్యాతండ గ్రామ ప్రజలందరూ కూడా మీ శక్తానుసారంగా బిందెల కొలది నీళ్ళు తెచ్చి ధ్వజస్తంభం పైన పోయవలను. మళ్ళీ 4వ తారీఖు ఉదయము క్షీరాభిషేకం అంటే పాలతోటి మీ శక్తానుసారం పాలు తెచ్చి ధ్వజస్తంభంలో పోయవలను. సాయంత్రము శయ్యాల్వాసనగా పూలు, పండ్లు, ధాన్యాలు ఏవైనా సరే తీసుకొచ్చి ధ్వజస్తంభం వద్ద ఉంచి స్వామివారికి నమస్కరించుకోగలుగుతున్నాము. ఉదయం 5వ తారీఖు ఉదయము మీ ఇంటి ముందట గుమ్మడికాయలు కొట్టుకొని ఆడబిడ్డలకు నూతన వస్త్రాలను పెట్టి
ఇక్కడికి వచ్చేసి స్వామివారిని దర్శించుకొని ధ్వజస్తంభం అనంతరము అన్నదాన కార్యక్రమం ఉండగా భక్తులందరూ తీర్థప్రసాదం స్వీకరించి వెళ్ళాల్సిందిగా కోరుచున్నాం. భావించకుండా అందరూ ఇది మనందరి ప్రోగ్రాం అనుకొని అందరూ ముందుకు రావాలని నా యొక్క మనవి. ఈ కార్యక్రమం 2వ తారీఖు నుండి స్టార్ట్ అవుతుంది. 2వ తారీఖు నుండి 5వ తారీఖు వరకు స్టార్ట్ అవుతుంది. మనకు ముఖ్య అతిథిగా కూడా జిఎస్ స్వామి మఠం నుండి మనకు దేవనాథ రామానుజ జిఎస్ స్వామి వస్తుంది. అది మనకు ఎంతో విశిష్టత. మనకు ఆయన కార్యక్రమాన్ని మనకు వివరించడం కానీ, దీని యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం కానీ, అన్ని ప్రవచనాలు చెప్పడం కానీ, దీని యొక్క అన్ని ఉంటుంది. కాబట్టి అందరూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయగలరని నా మనవి. 4 సాయంత్రం నుండి 5 సాయంత్రం వరకు స్వామి ఇక్కడే ఉంటారు. స్వామివారు 5వ తారీఖు మార్నింగ్ 7 గంటలకి యంత్ర ప్రతిష్టాపన, తర్వాత ప్రవచనాలు అండ్ మన కళ్యాణము, హోమము అన్నీ చాలా మంచిగా జరుగుతాయని, అందరు మంచిగా పాల్గొంటే అందరికీ తృప్తిగా ఉంటుందని. శ్రీ లక్ష్మీ నరసింహ పరబ్రహ్మణే నమః. ముందుగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా స్వామివారి యొక్క ఆశీస్సులు. మనకి దేవరపల్లి సంతోష్ గారి సహకారంతో మనకి 2వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు కూడా ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించుకోవాలనేది మనందరి యొక్క సంకల్పం. మనకి ముఖ్య కార్యక్రమం 5వ తారీఖు రోజు ఉదయం 7 గంటలకు శ్రీ 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 దేవనాథ రామానుజ స్వామి వారి హస్తాలతోటి యంత్ర ప్రతిష్ట ధ్వజస్తంభ స్థాపన జరుగుతుంది. మనకి భక్తులందరూ కూడా 3వ తారీఖు సాయంత్రం జలాదివాస కార్యక్రమం ఉంటుంది. అంటే భక్తులందరూ కూడా ఇంటి నుంచి ఒక బిందె నీళ్లు తీసుకొచ్చి ధ్వజస్తంభానికి అభిషేకం చేయాల్సిన కార్యక్రమం మనకి 3వ తారీఖు సాయంత్రం ఉంటుంది. 4వ తారీఖు ఉదయం వచ్చేసరికల్లా క్షీరాదివాసం, అంటే ప్రతి ఇంటి నుంచి కూడా పాలు తీసుకొచ్చి ధ్వజస్తంభం మీద పోయాలి. ఇది 4వ తారీఖు ఉదయం. 5వ తారీఖు సాయంత్రం ప్రతి ఇంటి నుంచి ధాన్యాదివాసం, అంటే వడ్లు, బియ్యము, పూలు, పండ్లు, ఏవైనా రత్నాలు ఉంటే ఇక అది శక్తి మీద. ఇది 4వ తారీఖు సాయంత్రం కార్యక్రమం. 5వ తారీఖు మనకు ఉదయం ధ్వజస్తంభ ప్రతిష్ట, తర్వాత 9-10 గంటలకు ధ్వజస్తంభం జరుగుతుంది. తర్వాత అన్నదానం ఉంది. అందరికీ కూడా అందరూ కూడా ఆరోగ్యంగా ఉంచుకొని బట్టలు పెట్టుకొని అందరూ కూడా కొత్త బట్టలు వేసుకొని 5వ తారీఖు అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నాం. ఇక్కడికి వచ్చేసిన గ్రామ సర్పంచ్ మరియు పాత్రికేయ మిత్రులు మరియు పురప్రముఖులందరికీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనేక మంగళాశాసనాలు తెలియజేస్తున్నాం. శ్రీ దేవపల్లి సంతోష్ కుమార్ గారు మనకు ధ్వజస్తంభ దాఖలాగించారు. వారు చేస్తున్న కార్యక్రమం అత్యంత వైభవమైనది. ఈ నెల రేపు 2వ తారీఖు సాయంత్రం నుంచి 5వ తారీఖు వరకు అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. ఇటు కార్యక్రమానికి గౌరవనీయులు శాసనసభ్యులు దేవుడు ప్రకాష్ గారు కూడా విచ్చేస్తున్నారు. అట్లే మన దేవరాజు రామానుజ జీవస్వామి గారు కూడా విచ్చేస్తున్నారు. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కొరకు పాల్గొనాలని కోరుతున్నాం. కార్యక్రమానికి దాత గౌరవనీయులు వేరుగంపల్లి సంతోష్ గారు, వారు దంపతులు మాధవి గారు, వారి నాన్న జ్ఞాపకార్థం సపత్ కుమార్ జ్ఞాపకార్థం ధ్వజస్తంభ ప్రతిష్టా కార్యక్రమాన్ని తీసుకున్నారు. వారికి ఈ కుమార లక్ష్మీ నరసింహస్వామి కృపా కరుణ ఎప్పటికీ అన్ని విధాల వాళ్ళ కుటుంబాన్ని చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి సంతోష్ కుమార్ గారిని మాట్లాడుతున్నా మీడియా ప్రతినిధులందరికీ, గ్రామ సర్పంచ్ గారికి, అలాగే గ్రామ నాయకులకు, సభ్యులకు, మన సంఘాల పెద్దలకు అందరికీ పేరు పేరున నమస్కరించి చెప్పినది ఏమనగా, ఇక్కడ కార్యక్రమం అనగానే ఇది దైవ కార్యక్రమం. ఇది
అందరికీ ఆహ్వానం పలుకుతూ చెప్పేది ఏంటంటే ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు దేవునికి చాలా ఎంతో రుణపడి ఉన్నాను. నేను మా ఇష్ట దైవము మా ఇలవెల్పు ఆయన కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామికి నేను ఈ కార్యక్రమం మా చేతుల మీదుగా మా నాన్నగారి జ్ఞాపకార్థం జరిగినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉన్నది. ఈ కార్యక్రమానికి అందరూ సహకరించి గ్రామ పెద్దలు కానీ ఇక్కడున్న చుట్టుపక్కల గ్రామాల సర్పంచులు అలాగే గవర్నమెంట్ అధికారులు అందరూ సహకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ కార్యక్రమం దిగ్విజయం అయితే అందరికీ మంచి జరుగుతుందనే ఉద్దేశంతో మేము అనుకున్నందుకు మాకు కూడా తృప్తిగా ఉంటుందని మేము భావిస్తున్నాము. ఏదైనా మేము ఉండేది వేరే దగ్గర, చేసేది ఇక్కడ కాబట్టి ఇక్కడ ఏదైనా చిన్న లోటుపాట్లు జరిగితే లక్ష్మీ నరసింహస్వామి భక్త మహాశయులకు ఈ పత్రికా సమావేశం పత్రికగా ఏర్పాటు చేసినటువంటి ఈవో గారికి, ఆలయ సిబ్బంది అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఈవో ప్రసాద్ గారు అధ్యక్షత వహించవలసిందిగా స్టేజ్కి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే గౌరవ బొమ్మాల సర్పంచ్ యమున గారిని వేదికకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ప్రధాన బాధ్యులు మన కొమ్మాల నరసింహస్వామి ధ్వజస్తంభానికి దాతగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు వేమపల్లి సంతోష్ కుమార్ గారిని ఆహ్వానిస్తున్నాం. అలాగే గౌరవ సూర్యాతండ సర్పంచ్ రాఘవేంద్ర గారిని వేదికగా కావాల్సిందిగా కోరుతున్నాం. ఈ యొక్క మన కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి ప్రధాన అతిథులు చక్రవర్తులు కొండ రామానుజాచార్యులు గారిని వేదికకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వేదికకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి రోజు. ఎందుకంటే మన కుమార లక్ష్మీ నరసింహస్వామి అంటే కొంగు బంగారం. కోరిన భక్తుల యొక్క కోరికలని నెరవేర్చేటువంటి స్వామిని ఆ యొక్క భక్తి శ్రద్ధలతో కోరిక నెరవేర్చుకోవాలని మన గౌరవనీయులు వేములపల్లి సంతోష్ కుమార్ గారు రాజగోపురం కడుతున్న సందర్భంగా మా అందరికీ కూడా నేను కూడా ధ్వజస్తంభం ప్రతిష్ఠ చేస్తాను. ధ్వజస్తంభం కొద్దిగా ఇబ్బందికరంగా ఉందని మా దృష్టికి తీసుకొచ్చారు. ఆ రోజు నుంచి కూడా మేము అడిగితే తరువుగా ఆయన ఏకంగా మొత్తం ఎంత ఖర్చైనా రెనోవేషన్ కానీ కన్స్ట్రక్షన్ కానీ మొత్తం కూడా నేనే తీసుకొని దాని పూర్తి బాధ్యతకు నేను ఒంటరిగా నేనే చేస్తానని బాధ్యత స్వీకరించి దాన్ని ఈరోజు చేస్తున్నందుకు వారికి ఆలయ భక్త మహాశయులందరి తరఫున మన కుమార లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సిబ్బంది అందరి తరఫున కూడా వారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని బాగా విశిష్టంగా చేయాలని మరి ఆ రోజు ఎలాగైతే మన రాజగోపురాన్ని మనం ప్రతిష్ఠించామో అంతే దాన్ని ప్రాచుర్యం కల్పించాలనే ఉద్దేశంతో మన శ్రీ కుంజంటి రామానుజాచారి గారు కూడా మన గ్రామానికి మన దేవస్థానానికి 4వ తారీఖు సాయంత్రం రావడం, 5వ తారీఖు నాడు కళ్యాణ మహోత్సవం, వారి యొక్క ప్రవచనాలు, అలాగే ధ్వజస్తంభ ప్రతిష్టన అనే కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరగబోతూ ఉంది. మరి కార్యక్రమాన్ని అన్ని మండలంలో కాకుండా జిల్లా నలుగుల నుంచి కూడా భక్తులు వచ్చే విధంగా ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మీనరసింహస్వామి భక్తులు, పాత్రికేయ మిత్రులు, మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలందరూ కూడా సహాయ సహకారాలు అందించి మన గ్రామానికి మన దేవస్థానానికి వారి సేవా దృక్పథంతో ఇక్కడికి వచ్చిండ్రు. వారి ఆశయాలు వాళ్ళ ఆశయాలు కొనసాగే విధంగా మనందరం కూడా వాళ్ళందరికీ అండదండగా వెన్నుదండగా ఉండి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడంలో గ్రామస్తులు కానీ, పాత్రికేయ విలేకరులు కానీ,
మిగతా ప్రభుత్వ సిబ్బంది అందరూ కూడా సహకరిస్తేనే వారు ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయగలుగుతారు. ఇప్పటి వరకు సరే ఒకటి చిన్న మిస్టేక్స్ అయినా కానీ గ్రామ పెద్దలు కానీ పత్రికా సోదరులు కానీ మిగతా వాళ్ళు గారు కూడా ఎవరు కూడా అన్యతగా భావించొద్దు. ఎందుకంటే ఇది కంప్లీట్ కూడా ప్రైవేట్ ప్రోగ్రామ్. భక్తులు డివోట్గా తన వ్యక్తిగత శ్రద్ధతోటి లక్ష్మీనరసింహస్వామి భక్తి శ్రద్ధల మీద తనకుండే భక్తి భావాన్ని ప్రదర్శించడం కోసం మాత్రమే ధ్వజస్తంభ ప్రతిష్ట అనేది ఆయన ప్రత్యేకంగా ప్రెస్టేజ్ తీసుకొని మరి దాన్ని చేయడానికి సిద్ధంగా వచ్చిండు. సరే చిన్న చిన్న మిస్టేక్ జరిగినా కానీ ఎవరు కూడా బాధపడద్దు. దయచేసి ఈ కార్యక్రమాన్ని 3వ తారీఖు 4వ తారీఖు 5వ తారీఖు అందరూ కూడా దిగ్విజయం చేయడం కోసం అందరూ సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని, అలాగే దీన్ని ఇంకా అన్ని గ్రామాలకు ఈ యొక్క కార్యక్రమాన్ని విశిష్టత గురించి తెలియజేసి మరి ఇంకా భక్తులు వచ్చే విధంగా చేయాలని, 5వ తారీఖు నాడు ముఖ్య కార్యక్రమం ఉంటుంది. ఆ రోజు ధ్వజస్తంభ ప్రతిష్టన, కళ్యాణము, స్వామివారి ప్రవచనాలు, అలాగే మహా అన్నదాన ప్రసాద వితరణ కూడా ఉంటుంది. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలి. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సర్పంచ్ గారు సర్పంచ్ గారు మరియు దాత సంతోష్ కుమార్ గారు, ఈఓ గారు, మరి అర్చకులు మరియు సిబ్బందికి అందరికీ నమస్కారం. మన కార్యక్రమం గురించి అందరూ కలిసికట్టుగా పనిచేస్తే నడుస్తుంది. దీనికి ఒక నా యొక్క విన్నపం ఏంటంటే ఆహ్వాన కమిటీ లాగా ఒక నలుగురు ఎవరిని వస్తే ఇన్విటేషన్ లాగా ఇచ్చేసి వాళ్ళని రిసీవ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే వచ్చే వాళ్ళందరూ నర్వస్ కావద్దని నా అభిప్రాయం. దీన్ని అందరూ మన జిఎస్వామి ఉండడం మనకి ఏంటంటే అందరం గ్రామం కలిసికట్టుగా ఉన్నది అని మనం తీసుకురావాలి. విభేదాలు అనేది పర్సనల్ విభేదాలు ఎవరికి దగ్గర వాళ్ళు చూసుకోవచ్చు, కానీ దేవాలయం దగ్గర మాత్రం అందరూ కలిసికట్టుగానే ఉన్నారు అనేది అంటేనే మనం ఒక కార్యక్రమం దిగ్విజయం ఇంకో కార్యక్రమానికి ఛాన్స్ ఉంటుంది. మొదటిసారి నర్వస్ అయిందనుకోండి, అక్కడ ఇట్లా కానీ బయట వాళ్ళకి కూడా అట్లనే ఉంటుంది, మన దగ్గర కూడా అట్లనే ఉంటుంది. కాబట్టి ఇంకా 10 కార్యక్రమాలు చేయాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. జై హింద్.